శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ 1/7/2025 31/7/2025 మాసఫలాలులో గ్రహ సంచారం ఎలా ఉంది, గ్రహముల యొక్క శుభయోగాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా జరగబోతోంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ముఖ్యంగా 13/7/2025 ఆ రోజు నాడు శని భగవానుడు వక్రగతికి వెళ్ళబోతున్నాడు. ఆ విధంగా వక్రం అనేది ఆరంభం అవుతుంది. అదేవిధంగా 18/7/2025 బుధుడు వక్రారంభం జరుగుతుంది. అదేవిధంగా 26/7/2025 మిథున రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా 28/7/2025 కన్యలోకి కుజుడు. అదేవిధంగా మనందరికీ తెలుసు రవి సంక్రమణం జరగబోతోంది. ఏ విధంగా జరగబోతోంది అంటే కనుక 16/7/2025 రవి కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇవి ముఖ్యమైనటువంటి విషయాలు. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉంది మాసఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి జూలై మాసం ఏ విధంగా ఉండబోతోంది. అయితే ఏమిటి అంటే కనుక ముఖ్యంగా మేషరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో గురువు రవి, అదేవిధంగా చతుర్థంలో బుధుడు, చూసినట్లయితే పంచమంలో గోచార చంద్రుడితో కూడినటువంటి కుజకేతువులు, షష్టమ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశంలో రాహువు, ద్వాదశంలో శని భగవానుడు. మరి ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి ఈ నెల అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తుంటే మనకి గ్రహ సంచారములందు పెద్ద పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్నగా అంటే ఏమిటంటే మనం అన్నీ కూడా మంచి అవగాహన అయితే మీకుంది. ప్రతి విషయంలోని కూడా మీ సంకల్పానికి తగినటువంటి అవగాహనతో ప్రతి పని ముందుకు వెడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వ్యాజ్యాల విషయంలో మీ తెలివితేటలే మీకు శ్రీరామరక్షగా మీరు ముందుకు కొనసాగుతారు. అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా అన్ని విధాలా కూడా ఆనందం లబ్ధి చేకూరుతుంది. అందువలన కాస్తంత హుషారుగానే ఉంటారు, మంచి పంటలు వేసామనే సంతోషంలో ఉంటారు. తర్వాత విద్యార్థులు మీ పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఆటంకాలు లేకుండా ముందుకు పెడతాయి. మరి 2-3 కళాశాలలో మీకు సీట్ రావచ్చు అనే విషయం తెలుస్తుంది. అందువల్ల చాలా సంతోషం, ఆనందంతో మీరు కూడా అతి ఉత్సాహంతో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక షేర్ మార్కెట్ రంగంలో ఎవరైతే పెట్టుబడుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న అవకాశాలు అందిపుచ్చుకుంటే అద్భుతమైనటువంటి లాభాల బాటలో మీరు కొనసాగుతారని చెప్పొచ్చు. యథావాత చెప్పాలంటే అందరికీ కూడా చాలా బాగున్నట్టే లెక్క. అదేవిధంగా చూస్తే అశ్విని భరణి కృతిక ప్రథమార్థం ముఖ్యంగా అవసరమైన విషయాలని మీరు సమర్థించుకుంటే, అనవసరమైన విషయాల్లోకి మీరు వెళ్లకుండా ఉంటే జయం మీకే కలుగుతుంది. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అనవసర విషయాలు మనకు వద్దు, అవసరమైన విషయాలని వదలొద్దు. దాన్ని గట్టిగా పట్టుకుని పట్టుదలతో ముందుకు వెళ్ళండి. తదుపరి ముఖ్యంగా రాజకీయ నాయకులు అలాంటి వారు, పదవి ఉన్నతి గురించి ఆలోచించే వాళ్ళు, అలాంటి వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే ఈ మాసంలో మీకు అధిక అంటే ఏమిటంటే గుర్తింపు రావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే కనుక సంతాన విషయంలో అంటే అబ్రాడ్ పంపించాలి అనే ఆలోచనలు మీకున్నాయి. ఆ ఆలోచనలు సఫలీకృతం కావడానికి కొంచెం పెండింగ్లో ఉన్నటువంటి వరకు కాస్త ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనపడుతున్నాయి. మాసాంతానికి శుభసూచకంగా వాళ్ళు వెళ్ళే అవకాశాలు కూడా మిన్నగా రావడం కూడా జరిగేటటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే భార్యాభర్తల మధ్య సఖ్యత అన్ని విధాలా యోగవంతంగానే ఉంది. ఏ విధమైనటువంటి కీచులాట్లు, తలకాయ నొప్పులు లేవు. అయినప్పటికీ కూడా ఏ పని కూడా లేట్ చేయకుండా ఉండడం, అనవసరమైనటువంటి వ్యయాలు, ఖర్చుల వైపు వెళ్లకుండా ఉంటే ఈ మాసం మీకు తిరుగులేదని చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఏంటంటే వృత్తులు కానీ, ఉద్యోగాలు కానీ, మార్పులు చేర్పులు అన్నీ కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు బ్రహ్మాండంగా మీరు సాధిస్తారు. ఆ విషయంలో ఏం లోపం లేదు, ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే కనుక సొంత నిర్ణయాలు ఎప్పుడైతే మీరు తీసుకుంటారో, ఆ సొంత నిర్ణయాలకి మీరు ప్రాధాన్యత ఇస్తారో మీకు తిరుగులేదండి. మీరు ఏ రంగంలో, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, రాజకీయంలో ఉన్నా, తర్వాత పాత్రికేయ మిత్రులైనా సరే మీ స్వయం నిర్ణయాల మీద మీరు ఆధారపడండి. సొంత ఆలోచనతో
మీరు ముందుకు వెళ్ళండి. అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే గనక కుటుంబంలో కూడా చక్కని ప్రశాంతత, అన్యోన్య దాంపత్యం, ఆనందంగా ఉంటారు. ఆ విషయంలో కూడా ఏం లోటు లేదు. ముఖ్యంగా ఏమిటంటే కోర్టు విషయాలు, తర్వాత వివాదాల విషయంలో ఒక కొలిక్కి వచ్చినట్టే వచ్చి చిన్న ఉప్పుకొనలాగా చిన్న తలకాయ నొప్పులు మీకు తగిలేటటువంటి అవకాశం కనపడుతుంది. అందుకని ఒక్కరికి నీ ఒపీనియనే కాకుండా ఇద్దరు ముగ్గురు న్యాయవాదుల ఒపీనియన్ తీసుకొని మీరు ముందుకు అడుగేయడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా శ్రమ ఏవ జయతే అనేది గట్టిగా చెప్పండి పిల్లలకి. చేసే కోర్సుల్లో మంచి స్థాయిలో ఉత్తీర్ణులు అవ్వమనండి. సెలవులు వేస్ట్ చేయకుండా మంచి మంచి కోర్సుల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్‌గా ఉత్తీర్ణులైతే రేపు ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి వాళ్ళ యొక్క చదువు వాళ్ళకి పెట్టుబడి అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తే అద్భుతంగా మీరు పిల్లల పట్ల మీకు చూపించేటటువంటి ప్రేమాభిమానాలే కాకుండా వాళ్ళ ఫ్యూచర్‌కి మీరు మార్గదర్శకులవుతారు. ఇహ చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటయ్యా అంటే గనక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక శ్రీ లక్ష్మీనారాయణుల్ని పూజించడం ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా సూర్య నమస్కారాలు అర్ధాష్టమ రవి వెళుతున్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు మొదలుపెట్టడం మంచిది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గనక ప్రతిరోజు శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని లక్ష్మీనారాయణను పూజించండి. తప్పనిసరిగా బుధవారం పూట గోమాతను దర్శించి గోమాతకు ఆహారం తినిపించి ఆ రోజున అన్నదానం చేయండి. మీరు అద్భుతమైనటువంటి విజయాలు ఘటిస్తారు. ఎవరికైనా సరే పేదవాళ్ళు కనపడగానే చేతిలో ఉన్నటువంటి డబ్బుతో ఏదైనా ఆహార పదార్థం కొని ఇవ్వడం అలవాటు చేసుకోండి. అద్భుతాలే సాధిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.